సో మీరు ఇందాక కౌంట్ చెప్పారు, నేనైతే మీ అంతలాగా నేను చెప్పలేను, కానీ ఆ 1000 మెంబర్స్కి పోస్ట్ ఉన్నప్పుడు లిటరల్లీ 1 lakh మెంబర్స్ అనేవాళ్ళు ఎగ్జామ్స్ రాస్తున్నారు. దీంట్లో ఇలానే డిప్రెషన్స్కి వెళ్ళిపోయి స్ట్రెస్ తీసుకోలేక చాలామంది సూసైడ్ చేసుకోవడం ఇవన్నీ చేస్తున్నారు కదా. బీయింగ్ ఫ్యాకల్టీ ఎంతోమంది స్టూడెంట్స్ని మీరు ట్రీట్ చేసి ఉంటారు, అండ్ మోస్ట్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోచ్గా మీరు ఎంతోమందితో డీల్ చేస్తూ ఉంటారు. అండ్ ఫ్యాకల్టీకి వచ్చేసరికి మెయిన్గా హ్యూమన్ సైకాలజీ కూడా చాలా ఇంపార్టెంట్. స్టూడెంట్ సైకాలజీ కూడా ఆబ్వియస్లీ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ టీచింగ్ ఫీల్డ్. సో దీన్ని బేస్ చేసుకుని మీరు ఏం చెప్తారు? సో నేను ఇదివరకు చెప్పినట్టు సైకాలజీ అనేది ఇప్పుడు స్టూడెంట్స్, నేను అదే చెప్తున్నా, చాలామంది ఏంటంటే కొన్ని సంవత్సరాలు టైం ఇన్వెస్ట్ చేస్తారు, మనీ ఇన్వెస్ట్ చేస్తారు, ఏదో చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల జాబ్ తెచ్చుకోలేకపోతారు, వాళ్ళు స్ట్రెస్లోకి వెళ్ళిపోతారు. కొంతమంది సూసైడ్ చేసుకుంటారు, కొంతమంది డైవర్ట్ అవుతారు, ఇలా అవుతారు. కానీ నేనేం చెప్తున్నానంటే పాజిటివ్ మైండ్ సెట్ అనేది చాలా ఇంపార్టెంట్. నాకు జాబ్ వస్తుందా రాదా అది ఇలా ఉండొద్దు, ఎప్పుడు నాకు వస్తుందనే ప్రిపేర్ అవ్వాలి, నేను ఎలాగైనా సాధించగలను అనే నమ్మకంతోనే ప్రిపేర్ అవ్వాలి. అలా పాజిటివ్ మైండ్ సెట్, మన మైండ్ సెట్ ఏదైతే థింక్ చేస్తామో, మన మైండ్లో ఏదైతే ఉంటుందో మనం అదే అవుతాం. ఇట్స్ ఓకే, ఒకవేళ రాకపోయినా కూడా ఇట్స్ ఓకే, అంతేగాని అక్కడికి లైఫ్ అయిపోయింది అనేది అయితే కాదు. ఇప్పుడు ఒక చోట ఫెయిల్ అయితే ఇంకో చోట సక్సెస్ అవుతాం కదా. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు. ఎన్నిసార్లు ఫెయిల్ అయితే అంత పెద్ద సక్సెస్ వస్తుందేమో. సో లైఫ్లో హోప్ అనేది చాలా ఇంపార్టెంట్. హోప్ లాస్ అయితే మాత్రం ఏ ఫీల్డ్లో కూడా గెట్ ఇన్ అవ్వలేము, అండ్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు మనుషులు.